ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కేవలం ఇక కొద్ది రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. మనం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ కుల సమీకరణ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రస్తుతం మేము ప్రజెంట్ చేసిన సర్వే అంటే మేమే ఆ నియోజకవర్గం నుండి కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని ఆ కాంటాక్ట్స్కి మేము ఐవీఆర్ ద్వారా కాల్స్ చేసి పార్టీకి ఏ అభ్యర్థికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు అని సర్వే చేసిన రిపోర్టును, అలాగే అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏమి ఉన్నాయి, అభ్యర్థులు ఎవరు అనే దానిపైన మేము వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే ఫస్ట్గా మా నియోజకవర్గం, ఇంతకుముందు చిత్తూరు డిస్టిక్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య డిస్టిక్లో తంబాలపల్లి నియోజకవర్గం నుంచి మొదటి వీడియో చేస్తున్నాను. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి, ఇక్కడి నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి అటు ఊరుకు శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గం సంబంధించిన రిపోర్టును, అక్కడ పరిస్థితులను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇది మీ నియోజకవర్గంలో ఉండే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నియోజకవర్గ చరిత్ర చూసుకుంటే ఒకసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబాలపల్లె. వెంటాడే కరువు, వరుస ఉపాధి కోసం ఊళ్ళు విడిచి వెళ్లే జనం ఇక్కడ కనిపిస్తారు. ఇదంతా నానానికి ఒకవైపు. అయితే తంబాలపల్లె అంటే దశాబ్దాలు తరబడి రాజకీయ పోరు రాజుకునే ఉంది. ఇక్కడ ఎన్నికలలో వర్గ పోరుదే కీలక పాత్ర. రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో తంబాలపల్లి నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది. కంటి చూపుతో రాజకీయాలు సాధించిన నేతలున్న నియోజకవర్గం ఇది. 1952 తొలి నియోజకవర్గంగా బి కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది. 2009 జరిగిన పునర్విభజనలో మదనపల్లి నియోజకవర్గంలోని కుర్బులకోట మండలం, బి కొత్తకోట మండలంలోని మిగిలిన 6 పంచాయతీలను కలిపి 6 మండలాలతో తంబాలపల్లి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం కరువు, వర్గపోరుకు నిలయమైన తంబాలపల్లి రాజకీయాలలో టీఎన్ కల్చర్ల కుటుంబాలదే పైచాయి. తొలి సార్వత్రిక ఎన్నికలలో 1952 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరి మధ్యనే పోటీ. 1989 నుంచి తంబాలపల్లి రాజకీయాలు శాసించిన 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ గెలిచిన టీఎన్ కుటుంబం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కల్చర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2019 సాధారణ ఎన్నికలలో తంబాలపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శంకర్ యాదవ్పై 46,938 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. తంబాలపల్లి నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐలు కలిసి 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 1 సారి, స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచాయి. 2 ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం, మురుసు కాపులు ప్రథమ స్థానంలో ఉండగా 2వ స్థానంలో బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇక ఓటర్ల విషయానికి వస్తే మొత్తం 2019 డేటా ప్రకారం మనకు తంబాలపల్లి నియోజకవర్గంలో 2,16,316 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో స్త్రీలు వచ్చి 1,08,557 మంది, పురుషులు వచ్చి 1,07,746 మంది, 13 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇది 2019 డేటా. ఇక కులాల ప్రాతిపదికన తంబాలపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఒకసారి చూద్దాం. రెడ్లు మన 2019 ఎలక్షన్స్ ప్రకారం రెడ్లు వచ్చి 45,000 మంది ఉన్నారు, ముస్లింలు 25,000 మంది ఉన్నారు. ఓకే, ఆ తర్వాత వచ్చి బల్జలు 23,000 మంది ఉన్నారు, 14%. తర్వాత ఎస్సీ మాదిగలు 21,000 మంది ఉన్నారు, 13%. వడ్డెర 15,000 మంది, దూదాకులు 10,000 మంది, ఉప్పర 8,000 మంది, బొయ్య 7,000 మంది, యాదవలు 7 మంది ఉన్నారు. అత్యధికంగా ఈ 3 అంటే రెడ్డి, ముస్లింలు, బల్జలు, ఈ 3 ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళే ఇక్కడ గెలుస్తారు అని ఈ కుల ప్రాతిపదికన మనం గమనిస్తాం. ఇక తంబాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వర్షాభావంతో అల్లాడిపోతున్న నియోజకవర్గం నీటి తడి అందించేందుకు గాలేరు, నగరి, హంద్రీనివ ఎత్తిపోతల పథకాలు శంకుస్థాపన చేయించి పనులు చేపట్టారు. ఇవి పూర్తి అయితే కానీ సాగునీటి సమస్య చాలా వరకు తీరిపోతుంది. కానీ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగా ఉండడంతో కృష్ణా జలాలు రాక కలగానే ఉంది. తాగునీటి సమస్యను తీర్చడానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తామని పాలకులు చెప్పడమే తప్ప ఇప్పటి వరకు అమలు కాలేదు. నియోజక పరిధిలో పెద్దలేరు, ఆకుమానుగుట్ట జలాశయాల నిర్వహణలో లోపభూయిష్టంగా మారింది. నిధులు లేమితో కనీసం గేట్లకు గ్రీజులు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. సాగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా మారడంతో ఆయకట్టు మొత్తం బీడుగా మారింది. పెద్దేరు జలాశయం కింద సుమారు 4,300 ఎకరాల ఆయకట్టు ఉంది. తంబాలపల్లి పెద్ద మండ్యంలో 15 గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా గత 3 ఏళ్లుగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కాలువలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జలాశయాలు, కాలువల నిర్వహణకు 51 లక్షలతో ప్రతిపాదన పంపగా అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు.
నెక్స్ట్ ఆకుమానుగుట్ట జలాశయం కింద 1200 ఎకరాల ఆయకట్టు ఉండగా పొలాలు నీరందించేందుకు ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. కాలువలు పిచ్చి మొక్కలతో దయనీయ పరిస్థితి చేరుకున్నాయి. ప్రాజెక్టు నిండిన చుక్క నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక 1200 ఎకరాలు ఏళ్లుగా బీడుగా ఉన్నాయి. జలాశయ శాఖ అధికారులు 63 లక్షలతో అంచనాలు రూపొందించి ఏడాది కిందటే ప్రతిపాదన పంపారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. నెక్స్ట్ మదనపల్లి, పలమనేరు మాదిరిగా తంబాలపల్లి నియోజకవర్గంలో సైతం టమోటా ఎక్కువగా పండిస్తారు. 70% మంది రైతులు టమోటా సాగుపైనే జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు దక్కదు. ఒక్కసారి పంట అమ్ముకోవడానికి అంగలకు తీసుకెళ్లే ఖర్చు కూడా రైతులు గిట్టడం లేదు. దీంతో సమీప టమోటా ఆధారిత తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఎన్నికల సమయంలో పాలకులు హామీ ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం షరామామూలు అయిపోయింది. పర్యాటక కేంద్రమైన హార్స్ హిల్స్ అభివృద్ధి నిధులు కేటాయింపులో అన్యాయం జరుగుతుంది. రిసార్ట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు పాతబడిపోయినప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు. కనీసం చెత్తా చెదార ఊడ్చలేని పరిస్థితి నెలకొంది. కొత్తకోటలో ఆర్టీసీ డిపోను పునఃప్రారంభించాలన్న స్థానికుల కోరిక కలగానే మిగిలిపోయింది. గతంలో అద్దెమలో నడిచి డిపోను నష్టాలు సాకు చూపి మూసివేశారు. దాన్ని తిరిగి తెరిపించాలని గ్రామీణ ప్రాంతాలు బస్సుల సర్వీసులు నడపాలని స్థానికులు కోరుతున్నారు. కొత్తకోట నగర పంచాయతీ కేంద్రమైనప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం ప్రయాణికులు చెట్లు నీడన రహదారిపైన బస్సులు నిరీక్షించాల్సి వస్తుంది. పీటీఎం మండలం రంగసముద్ర పంచాయతీ బొంతవారిపల్లి వద్ద 2 ఏళ్ల కిందట వరదలు వంతెన కొట్టుకుపోగా ఇంతవరకు నిర్మించలేదు. ఏడాదిన్నర కాలం స్థానిక ఎమ్మెల్యే నిర్మాణ పనులు చేపడతామని చెబుతున్నారు కానీ ఇంతవరకు పనులు చేపట్టలేదు. కందుకూరు పంచాయతీ వ్యాసరామసముద్రం చెరువు మరో కొట్టకుపోయి రాళ్లు తెగిపోయాయి. వరద ప్రవాహం తగ్గిన అనంతరం పనులు చేపడతామని చెప్పి ప్రజాప్రతినిధులు తాత్కాలికంగా పనులు చేపట్టి వదిలేశారు. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే విషయానికి వస్తే ఒకసారి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండడనే అపవాదం ఉంది. బెంగళూరులో ఎక్కువగా ఉంటారని, కేవలం అవసరాలు బట్టి మాత్రమే నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటారు. నియోజకవర్గాన్ని చెప్పుదగిన ఏ పని చేయలేదు అన్న ఆరోపణ ఉంది. అలాగే సాగు, తాగునీటి సమస్య నియోజకవర్గాన్ని వేధిస్తున్న పరిష్కారం చూపలేదు. ఇక మా సర్వే విషయానికి వస్తే మేము మొత్తం ఈ 6 మండలాలలో ప్రతి మండలం నుంచి ఒక 15,000 కాంట్రాక్ట్స్ తీసుకోవడం జరిగింది. IVR కాల్స్ చేసాం. ఏ విధంగా అంటే ప్రస్తుతం అక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డి అయితే 1 నొక్కండి, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అయితే 2 కొట్టండి అని చెప్పి మేము ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు అది నేను ఎక్సెల్ షీట్లో ఎవరెవరు చేశాను కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదండి, ఇది ఎక్సెల్ షీట్. మేము దాదాపు 45,990 కాంటాక్ట్స్కి కాల్ చేసాం. ఈ కాంటాక్ట్ సంబంధించిన రిపోర్టు మేము ఆప్షన్స్ ఎన్ని గంటలకు వెళ్ళాయి, ఎంత సేమ్ వెళ్ళాయి, మీకు ఎక్సెల్ షీట్ డైరెక్ట్గా మాకు రిపోర్ట్ నుంచి వచ్చిన ఎక్సెల్ షీట్ అనమాట. ఇది చూడండి, 24/3/11 3వ నెల 11వ తేదీ మేము సర్వే చేసాం. వాళ్ళు ఆప్షన్ 2 కొట్టారా, 1 కొట్టారా చూడండి. ఇక్కడ 2 ప్రెస్ చేశారు. ఇక్కడ 1 1 1 1 1 1 2 2 2 2 చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది తంబాలపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మేము చేసిన రిపోర్ట్. మేము దాదాపు 50,000 కాల్స్ వెళ్తే దాంట్లో దాదాపు 20,000 మంది ఫోన్ ఎత్తారు. దాంట్లో కేవలం ఓట్లు వేసింది మాత్రం 4,233 మంది. చూసారా, అంత మీద కాల్ చేసి అందుకోసం మేము ఎక్కువ కాల్. ఇంకా కూడా నెక్స్ట్ ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయని ఒక 10 days ముందు చేస్తాం. ఎలక్షన్ ముందు రోజు కూడా మేము సర్వే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది టెక్నికల్గా వర్కౌట్ చూసి మళ్ళీ ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఇలా చేయాలో వద్దో లేదా ట్రై అన్న రూల్స్ పెడితే మనం చేయలేకపోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ ట్రై చేస్తాం. ఫస్ట్ దానికైతే చూడండి, కాల్ లిఫ్ట్ చేసి ఆప్షన్స్ కొట్టిన వాళ్ళు, మొదటి ఆప్షన్ 1 కొట్టిన వాళ్ళు 2,145 మంది, 2 కొట్టిన వాళ్ళు 2,088 మంది. అంటే దీని ప్రకారం 50.67% టీడీపీ జనసేనకు, 49.33% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు. పర్సంటేజు అంటే దాదాపు దానికి దీనికి తేడా 57 ఓట్లు మాత్రమే. అంటే 57 ఎడ్జ్లో టీడీపీకి ప్లస్ ఉంది, వైఎస్ఆర్సీపీ తక్కువ ఉంది. చాలా పకడ్బందీగా చేసిన సర్వే మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను. దీంట్లో ఏ పార్టీకైనా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కొద్ది మెజార్టీతోనే, అటు ఇటు మెజార్టీతోనే గెలిచిపోతారు అని సర్వే ద్వారా మాకు తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. అయితే అక్కడ గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో 91 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను ప్రకటించారు. ఎక్కడా లేని హడావుడి ఒక తంబాలపల్లిలో ఆడున్న కొత్తకోట మండలం నాయకులంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందర ధర్నా చేశారు. అంటే అట్లా లెక్కేసుకోండి, ఇన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య మన తంబాలపల్లిలోనే ఉంది. అంటే వర్గపోరు కానీ టీడీపీలోనే కానీ అక్కడ ఉన్న నియోజకవర్గాలలో మండల స్థాయి నాయకుల్లో
వర్గపోరు ఉంది, మాకు శంకర్ యాదవ్కే టికెట్ ఇవ్వమని కొంతమంది, ఇక పార్టీని ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వండి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఇమీడియట్లీగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా టీడీపీ అధిష్టానం కానీ జనసేన సంబంధించిన వాళ్ళు కానీ ఇమీడియట్గా ఈ నియోజకవర్గంపై దృష్టి పెడితే ఖచ్చితంగా గెలిచే సీటు అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా కాపులు, మురుసు కాపుకు సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు. చాలామంది మురుసు కాపులు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామంటున్నారు. వీళ్ళకి తోడు ఇవ్వాల్సింది టీడీపీ కార్యకర్తలు, ఎందుకంటే కొత్తగా ఆయన పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి. ఆ విధంగా జనసేనకు సంబంధించిన నాయకులు లాస్ట్ ఇయర్ 15,000 ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళని అంత ఈజీగా సింపించలేదు. బి కొత్తగూడెం మండలం, పీటీఎం మండలాల్లో కొద్దిగా బల్జీలు ఎక్కువ మంది ఉన్నారు, కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఓట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మిగతా 2 మండలాలు అంటే తంబాలపల్లి, మొలకల చెరువు, పెద్ద మండ్యం రెడ్లకు సంబంధించింది కాబట్టి అది ఎట్లా మనం రెడ్డికి సంబంధించిన అది కాబట్టి ఆ మురుసుకాపులు ఎక్కువ అక్కడ ఉన్నారు కాబట్టి ఈజీగా అక్కడ గెలుస్తారు. ఈ 2 మండలాలపైన టీడీపీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఈజీగా ఇంకా వీళ్ళు కొద్ది సపోర్ట్ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా అక్కడున్న ప్రజెంట్ అభ్యర్థి కూడా జయచంద్ర రెడ్డి గారు కూడా వీళ్ళందరినీ కలుపుకొని మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడి ఆ సమస్య తీర్చితే ఖచ్చితంగా అధికారంలోకి కానీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని నా అంచనా. ఓకేనా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ మొత్తం స్టోరీలో మీకు ఏమన్నా కొద్దిగా నేను తప్పు చెప్పిండొచ్చు. నా సర్వే ప్రకారం అంటే నేను మాకున్న లోకల్గా అడిగి తిరిగిన ఇన్ఫర్మేషన్తో నేను చెప్పినవన్నీ, మీకు దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఏమైనా ఉన్నా మీరు కింద కామెంట్లో చెప్పండి. దీనికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాదేదైనా తప్పు ఉంటే కూడా నేను చెప్పుకుంటాను, ఇది తప్పు చెప్పాను, నాకు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇవ్వచ్చిండొచ్చు కదా ఎవరైనా. కాబట్టి ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఒక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.